హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఇందాక జాక్ మూవీ చూడడం జరిగిందండి. ఇక ఆ రివ్యూ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. జాక్ యాక్టెడ్ బై సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ఇక ప్రకాష్ రాజ్ రెస్పెక్టివ్ క్యారెక్టర్స్ అండి. ఇక డైరెక్టెడ్ బై బొమ్మరిలు భాస్కర్ అండి. ఇక మీరు బొమ్మరిలు భాస్కర్ని ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తారు. అదే ఫస్ట్ టైము మనకి రొమాంటిక్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ యాక్షన్ మూవీని తీసినారు. ఈ మూవీ అనేది ఎంత సక్సెస్ అయిందో మనం వీడియో డిస్కస్ చేసుకుందామండి. ఇక మూవీ అనేది మనకి రొమాన్స్ అనేది అంత రాలే కానీ ఇక ఓకే, యాక్షన్ థ్రిల్లర్ పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. హీరో ఒక స్పై అండి, అంటే స్పై అవ్వాలని చెప్పి హీరో ఏమండి అట్లాగే ఇంటర్వ్యూ ఇస్తారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. ఈ లోపల ప్రైవేట్ స్పైగా అదే ప్రైవేట్ స్పైగా వర్క్ చేస్తాడు. ఇక తర్వాత ఒక కేసుతో వెళ్ళడము ప్లస్ దాని తర్వాత జరిగింది ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, ఇదంతా ఇక నడుస్తూ ఉంటుందండి. బేసిక్గా హీరోయిన్ పెద్ద క్యారెక్టర్ లేదండి, ఏదో రొమాన్స్ కోసం వాడుకోవడం కోసం పెట్టారేమో అని నా ఒపీనియన్ అనిపించిందండి. ఇక రొమాన్స్ కూడా అంత వర్కౌట్ కాలేదు అనుకో, అది వేరే పాయింట్. ఇక ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ పర్లేదండి, బాగానే ఉంది. ఫుల్ లెంత్ చాలా ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది ప్రకాష్ రాజ్. ఇక బొమ్మరిల్ భాస్కర్ గారు ప్రకాష్ రాజుని వదలరేమో, మేబీ ఆయన ఒక పాజిటివ్ సైన్ అవుట్ ఏమో, అందుకనే ఆయన కూడా ఈ మూవీలో కూడా పెట్టిండు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుందండి, ఇద్దరి మధ్యలో బాగుంది. బేసిక్గా స్టోరీకి ప్లస్ మూవీకి మెయిన్ పిల్లర్ అంటే ఒక సిద్ధు జొన్నలగడ్డ అండి. నేను వెళ్ళినప్పుడు ఏమనుకున్నాను, అరే యార్ మళ్ళీ డీజే టిల్లు క్యారెక్టర్స్ వస్తాయేమో, సేమ్ అదే వస్తాయంటే లేదండి, చాలా వేరియేషన్ ఉంది యాక్టింగ్లో. డీజే టిల్లుకి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉందండి యాక్టింగ్లో. మన సిద్ధు జొన్నలగడ్డది చాలా బాగా చేస్తున్నారు యాక్టింగ్ అండి. మెయిన్ పిల్లర్ అంటే సిద్ధు జొన్నలగడ్డ ప్లస్ ఇక ప్రకాష్ రాజు సిద్ధు జొన్నలగడ్డ గారి మధ్యలో నడిచిన సీన్స్ ఇయే మెయిన్ అండి. ఇక సినిమాటోగ్రఫీ అంటారా, సినిమాటోగ్రఫీ ఓకే అండి, పర్లేదు బాగుంది. విఎఫ్ఎక్స్ దొబ్బింది అనుకోండి. ఇక స్టార్టింగ్లో కొన్ని ఏ క్యారెక్టర్స్ వస్తాయి, డైరెక్ట్ పెట్టేసినట్టున్నారు. ఇక ప్రొడక్షన్ లెవెల్ అంటారా, పర్లేదు, ఓకే ఓకే అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇక ఏమంటారు సాంగ్స్ అంటారా, ఇక మీరే చెప్పుకోండి, ఇక మీరే ఊహించుకోండి సాంగ్స్ ఎట్లా ఉన్నాయి. నేను ఇట్లా అన్నానంటే ఆలోచించుకోండి ఏ రేంజ్లో ఉన్నాయి సాంగ్స్. క్యారెక్టర్స్ అంటారా, క్యారెక్టర్స్ డిజైనింగ్ బాగానే ఉందండి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది అంతగా పండలేదు. ఏమంటారు యాక్టింగ్ అనేది అంతగా పండలేదు. మేబీ డైరెక్షన్ ఫాల్టా లేదంటే క్యారెక్టర్ చూస్ చేసుకోవడం ఫాల్ట్ అర్థం కాదు. మెయిన్గా వచ్చేసి మనకి సిద్ధు జొన్నలగడ్డ గారిది ప్లస్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ప్లస్ మన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇవే కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తుంది. చెప్తాగా ఆల్రెడీ హీరోయిన్ అవసరం లేదేమో ఈ మూవీలో అన్నట్టు అనిపించింది నాకైతే. ఇక ప్లస్ పాయింట్స్కి వస్తే సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ బాగుందండి. ఇంకోటి ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ బాగానే ఉంది, పర్లేదు. ఇక బీజిఎం వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, బాగానే ఉంది. ఇక మైనస్ పాయింట్స్ అంటారా, ఇక రొటీన్ స్టోరీ అండి. రొటీన్ స్టోరీని ఒక కొత్త ఫన్ క్యారెక్టర్ యాడ్ చేసి తీసుకొద్దాం అనుకున్నారు కానీ అదనేది క్లిక్ అవ్వలేదండి. ఇక విఎఫ్ఎక్స్ దొబ్బిందండి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, ఓకే ఓకే ఉంది. ఇక అది కాక సాంగ్స్ అనేవి అబ్బో ఇక చెప్పుకోలేము, సాంగ్స్ అనేవి దొబ్బిందండి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, కొన్ని మాటలు ఉంటాయి ప్లస్ లిప్ సీన్ ఉంటుంది, అవన్నీ వదిలేసుకుంటే పర్లేదు. మిగతాది 2 hours 10 minutes 16 minutes సంథింగ్ స్క్రీన్ టైం ఉంది, అదే రన్ టైం ఉందండి మూవీ అనేది. ఫ్యామిలీ చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ వదిలేసుకుని మిగతాది ఫ్యామిలీ చూడొచ్చు. ఒక ఫన్ ఎంటర్టైనర్ సిద్ధు జొన్నలగడ్డ నుంచి కావాలనుకుంటే పక్క వెళ్ళి చూడండి. ఆయన అంతే న్యాయం చేసిండు, ఆయన క్యారెక్టర్కి ఆయన పక్క న్యాయం చేసిండండి. ఓవరాల్గా మూవీ అయితే నేను 2.25 ఇవ్వగలుగుతా అండి, 5కి రేటింగ్. దానికన్నా ఎక్కువ ఇవ్వాలంటే ఒకసారి ఆలోచించాలి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.